అంధుల గుండె చప్పుడు విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు VCEA-AP యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు. డియర్ ఫ్రెండ్స్, నా పేరు రవీంద్ర బాబు, స్టేట్ ప్రెసిడెంట్ విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్. నేను ఇక్కడ 2 PDFs అండ్ ఒక టెస్ట్ మెసేజ్ని పోస్ట్ చేయడం జరిగింది. అదేమిటంటే, మీకు గతంలో నేను చెప్పడం జరిగింది, ఏప్రిల్ 30వ తారీఖు లోపు ఏపీజీఎల్ఐకి సంబంధించి మనకేమైనా మిస్సింగ్ క్రెడిట్స్ కానీ లేకపోతే కనుక బేసిక్ ఇన్ఫర్మేషన్, ప్రైమరీ ఇన్ఫర్మేషన్లో ఏమన్నా తేడా ఉంటే కానీ డైరెక్టర్ ఏపీజీఎల్ఐకి మీరు త్రూ మెయిల్ ద్వారా మీ యొక్క ఆ రెక్టిఫికేషన్ కోసం పంపించాలని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించి మీరు ఏవైతే మిస్సింగ్ క్రెడిట్స్కి సంబంధించి నిధి పోర్టల్లో మీ డీడీఓ ద్వారా కానీ మీ హెడ్ క్లర్క్ ద్వారా కానీ లాగిన్లో చెక్ చేసుకుని మీకేమైనా మిస్సింగ్ క్రెడిట్స్ ఉంటే కనుక నేను ఇక్కడ పెట్టినటువంటి ఏపీజీఎల్ఐ మిస్సింగ్ అని చెప్పేసి ఒక PDF పోస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మీ మిస్సింగ్ క్రెడిట్స్ ఏ మంత్కి సంబంధించి ఏంటి అనేటువంటి క్లియర్గా డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఆ ఫార్మెట్ అంతా తెలుగులోనే ఉంది. దాంట్లో మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి మీకు ఏ మంత్లో తేడా ఉందనేటువంటిది కూడా ఫిల్ చేసి దాని మీద మీ డీడీఓ గారి సైన్ చేయించి దాన్ని నేను చెప్పబోయేటువంటి మెయిల్కి మీరు ఫార్వర్డ్ చేసినట్లయితే కనుక మీకు ఆ యొక్క మిస్సింగ్ క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేయటం జరుగుతుంది. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు చూస్తే కనుక కొన్ని నెలలు 0 అని వస్తుంది. అవి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు చెక్ చేసుకోండి. 0 వచ్చినాయి అంటే కనుక మీకు మిస్సింగ్ క్రెడిట్స్ ఉన్నట్టే లెక్క. కాబట్టి ఏ నెలలో మిస్సింగ్ క్రెడిట్స్ ఉన్నాయనేటువంటి క్లియర్గా చెక్ చేసుకోండి. ఎందుకంటే కనుక మీరు ఏది చేసినా 30 ఏప్రిల్ లోపే చేయాలి. లేని పక్షంలో 30 ఏప్రిల్ తర్వాత ఆ నిధి పోర్టల్లో ఏవైతే కనుక ఏపీజీఎల్ఐ వాళ్ళు ఇప్పుడు మనకి పంపించారో అవన్నీ కూడా సేవ్ చేసేయటం జరుగుతుంది. తర్వాత మార్చుకోవడం కూడా కుదరదు. అలాగే నేను ఇంకొక PDF కూడా పెట్టడం జరిగింది, ప్రైమరీ డీటెయిల్స్ చేంజ్ అని చెప్పేసి. ఆ PDFలో మీరు చేయాల్సింది ఏంటంటే కనుక ఆ ఫార్మాట్ అంతా ఫిల్ చేసి మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ కనుక ఒకవేళ ఏమన్నా తేడా ఉంటే మాత్రమే ఈ 2 ఫార్మాట్స్ కూడా మీ ప్రైమరీ డీటెయిల్స్లో చేంజ్ కానీ లేకపోతే కనుక మిస్సింగ్ క్రెడిట్స్ కానీ ఉంటే మాత్రమే మీరు ఫిల్ చేసి పంపించాలి తప్పించి అన్నీ బాగుంటే అక్కర్లేదు. ప్రైమరీ డీటెయిల్స్ చేంజ్ అనేటువంటి ఫామ్లో మీ నేమ్ కానీ లేకపోతే మీ ఫాదర్ నేమ్ కానీ మీ ఫోన్ నెంబర్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తేడా ఉంటే కనుక ఆ ప్రైమరీ డీటెయిల్స్ చేంజ్ అనేటువంటి నేను PDF పోస్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా మీరు మెయిల్ పంపించండి. ఆ మెయిల్ ID కూడా నేను ఇప్పుడు చెప్తాను. అదేంటంటే కనుక డైరెక్టర్ dir.cCell_APGLI@gov.in ఈ యొక్క మెయిల్ ఐడికి ఈ ఫార్మాట్స్ని మీరు క్లియర్గా ఫిల్ చేసి మీ డీడీఓ సైన్ చేసి కనుక పంపించినట్లయితే మీ యొక్క ప్రాబ్లం రెక్టిఫికేషన్ జరుగుతుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరొకసారి మెయిల్ ఐడి చెప్పడం జరుగుతుంది. dir_CCell_APGLI@gov.in ఈ యొక్క మెయిల్ ఐడి ఆల్రెడీ నేను పైన పెట్టినటువంటి టెక్స్ట్ మెసేజ్లో కూడా ఉంది. మీరు దాన్ని కూడా చూసుకోవచ్చు క్లియర్గా. కాబట్టి మీరు వీలైనంత తొందరగా 30 ఏప్రిల్ వరకు ఉండిపోకుండా మనం ఏపీజీఎల్ఐలో ₹1000 మనం దాచుకోవడం జరుగుతుంది. కాబట్టి అవి ఏమైనా మిస్సింగ్ క్రెడిట్స్ కానీ లోన్స్కి సంబంధించి కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఈ ఫార్మేట్లో ఒక ఫార్మేట్లో మిస్సింగ్ క్రెడిట్స్ గురించి, ఒక ఫార్మేట్లో మీ ప్రైమరీ డీటెయిల్స్ గురించి ఏమైనా మార్పులు ఉన్నట్లయితే కనుక వెంటనే ఆ మెయిల్కి పంపించవలసిందిగా తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్నాడు.